సార్ మే 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో మన మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? మల్కాజ్గిరి నుంచి జనరల్గా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ఓవర్ ఇండియా మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాను చాలా కాన్స్టిట్యున్సీస్లో. సో ఇట్లా మల్కాజ్గిరి కూడా మన దగ్గర కూడా బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను. రాజేంద్ర గారు రావచ్చని అనుకుంటున్నాను. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మనకి మోడీ గారు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో, మన నెక్స్ట్ మన అయోధ్య రామాలయము, లేకపోతే కాశ్మీర్లో 720 ఆర్టికల్ ఏదో ఉంది కదా, అది ఇవన్నీ చేశారు. చాలా వరకు మంచి పనులు చేశారు. కాబట్టి నాకు తెలిసి ఈసారి క్లీన్ స్వీప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రం గ్యారంటీ అవుతుంది అనుకుంటున్నాను. రాజేంద్ర గారు సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన గురించి మనం ఏం చెప్పగలుగుతాము అంటే, ఇది అంటే ఒక ఇండివిజువల్ బేస్ చూసుకొని కాకుండా, పర్సన్ చూసి కాకుండా, నాకు తెలిసి పార్టీ పరంగా ప్రజలు ఓటేస్తారు. ఆయన బేస్ చేసుకుని కాకుండా నాకు తెలిసి పార్టీ పరంగా ఓటేస్తారు మేనేజ్మెంట్. సెంట్రల్లో కంపల్సరీగా నాకు తెలిసి అయితే, నా ఐడియా ప్రకారంగా ఖచ్చితంగా బీజేపీ వస్తుంది, షూర్గా వస్తుంది. థ్యాంక్ యూ. బీజేపీ అంటే ఈటెల రాజేంద్ర గారు. ఓకే, ఎందుకు? అది బాగున్నాయి కాబట్టి, సెంట్రల్లో కూడా బాగుంది, ఇక్కడ కూడా బాగుంది కాబట్టి. సెంట్రల్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? మోడీ గారే కదా. ఇంకా ఎందుకు ఆయనే? ఎందుకు? గతంలో చూసినట్లయితే అది వేరే విధంగా ఉంది, ఇప్పుడు అన్నీ మార్చేశాడు కదా. సో తెలంగాణలో ఎక్కువ ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది సీట్లు? బీజేపీ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు? పైన అధికారం అదే ఉంది కాబట్టి ఇంకా బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ ఎవరు వస్తారు? సెంటర్ బీజేపీ వస్తుంది. బాబాయ్, మే 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది. సో మా మల్కాజ్గిరి నుంచి 3 పోటీ చేస్తున్నారు, 3 పార్టీల నుంచి. ఏ పార్టీ ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటారు? బీజేపీ నుంచి మనకి ఈటెల రాజేంద్ర గారు ఉంచుంటున్నారు. ఎందుకు? ఆయన బీజేపీ మోదీ వస్తే మంచిది. సో మోదీ గెలవాలంటే ఇక్కడ బీజేపీ రావాలంటారు. సో సెంట్రల్ ఏ పార్టీ వచ్చింది అంటారు? సెంటర్ మోదీ వస్తాడు. ఎందుకు? మోదీ వస్తేనే మంచిగా ఉంటుంది. ఆయనే ఈటెల రాజేందరే బీజేపీ నుంచి. ఎందుకు? ఎందుకంటే బీజేపీ మంచి పనులు చేస్తుంది కదా. ఈ కాంగ్రెస్ వచ్చి అది బీఆర్ఎస్ వచ్చి బీఆర్ఎస్ అంతే అయింది, కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ అంటే చేస్తుంది. ఏమో ఇప్పుడు సెంటర్లో అదే ఉంది కనుక దానికే సపోర్ట్ ఇస్తే ఏదైనా మంచి పనులు అవుతాయని అంతే. ఇప్పుడు జరగబోయేది కూడా మంచి పనులు అవుతాయని అంతే. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు, దానికి మీరేమంటారు? అదైతే అన్యాయం జరిగింది కదా, అన్యాయం జరగలేదని. ఇప్పుడు 6 గ్యారంటీ అన్నాడు, అందులో ఒక్కటే గ్యారంటీ నడుస్తుంది, మిగతా అన్నీ పోయినాయి, ఏది నడుస్తలేదు. ఏంటంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, సంపాదన లేదు అంటారు, ఏది లేదు. ఏదో బీజేపీ వస్తే అది సెంటర్ నుంచి అన్ని పనులు మంచిగా చేసుకొస్తుంది కనుక అదైతేనే గెలిది. ఇప్పుడు పార్లమెంట్ కదా ఇది, సెంటర్ది కనుక అది గెలిస్తేనే బాగుంటుంది అని. సో సెంట్రల్లో కూడా బీజేపీ ఖచ్చితంగా 100% బీజేపీ ఎందుకు చేస్తుంది? మంచి పనులు చేసుకొస్తుంది కదా. గరీబోడికి కానీ పేదలకి అందరికీ మంచి పనులు చేస్తుంది అది. ఇప్పుడు కొట్లాడడానికి దేనికైనా మంచి పనులు, ముస్లిమ్స్కే కానీ హిందూకే కానీ ఎవరికైనా మంచి పనులు చేస్తుంది. అందుకని సెంటర్లో బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, ఏం పనులు చేసింది? సెంటర్లో సేమ్ పనులు చేస్తుంది, ఉండేదంతా ఇంకా మడత పెడుతుంది. అందుకనే వద్దు, సెంటర్లో అది ఉంటేనే బాగుంటుంది అని అంతే. తెలంగాణలో ఎక్కువ ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది సీట్లు, ఎంపీ సీట్లు? తెలంగాణలో ఎక్కువ అయితే బీజేపీకి అనుకుంటున్నాం, 90% బీజేపీకి. ఏం అటు ఇటు ఉంటే బీఆర్ఎస్ ఉంటుండొచ్చు, అంతేగాని బీఆర్ఎస్కు సపోర్ట్ లేదు. 30 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళు ఏ పనులు చేస్తలేరు. వీళ్ళు ఇప్పుడు ఈ ఎంపీలు గెలిచి ఏం పనులు చేస్తారు? అది ఏం లేదు కదా అట్లా. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.